హాయ్ అండి. సింపుల్‌గా దోసకాయ పల్లీ పచ్చడి చేస్తున్నాను. పల్లీలు వేయించినయి ఉన్నాయి నా దగ్గర. పొట్టు తీసి పెట్టేసుకున్నాను. ఇవి ఒక 5, 6 వెల్లుల్లి ముందు రంజేసేసుకోవాలండి. సరిపడినంత ఉప్పు గూడా వేసేసి రంజేసేసుకుందాము. వెల్లుల్లి, పల్లీలు రన్ అయినాయి కదండీ! ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు వేసేస్తున్నాను. మిరపకాయలు వాడ్చి పెట్టుకున్నాను. అవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి ఒకసారి రన్ చేసేసుకుందాం మెత్తగా. ఇదిగోండి మెత్తగా పేస్ట్ చేసేసాం కదా! ఇప్పుడు చిటికెడు పసుపు వేస్తున్నాను. పసుపు వేసి దోసకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా! ఇవి కూడా వేసి మరీ మెత్తగా పేస్ట్‌లా కాకుండా ఒక 4 ముక్కలు ఉంచుకున్నాను. ఇవి మొత్తం కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ వేసేసుకుందాము. ఇదిగోండి ఇలా నలిగింది కదా! ఇప్పుడు ముక్కలు కొంచెం ఉంచాం కదా! దీంట్లో ఇది మొత్తం తీసేసుకుందాము మిక్సీ వేసి. ఇదిగోండి బౌల్లోకి తీసుకొని తాలింపు కూడా పెట్టేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము. మీరు కూడా దోసకాయ ప పల్లి పచ్చడి ఇలానే చేస్తారా? ఇంకేదన్నా ప్రాసెస్ ఉంటదా? నాకు కామెంట్ చేయండి. నేను క్యాజువల్‌గా అడగట్లేదండి. నేను ఎక్కువగా చెయ్యనిది. నేను ఎక్కువగా చేయనండి ఇది. నాకెందుకో ఎప్పుడు చేసినా టేస్ట్ అంత కుదరదు మరి. ప్రాసెస్ వేరే ఉంటదని మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. మా అబ్బాయికైతే చాలా ఇష్టం ఇది. ఎప్పటినుంచో అడుగుతున్నాడు చేయమని. అందుకని నేను చేశాను. ఇవాళ బానే వచ్చినట్టు అనిపించింది నాకు టేస్ట్. మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.